ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ సిటిజన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి 12 రాశుల వారు వివిధ దేవతల్ని ఈరోజు ఆరాధించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశంతో పాటు ఆషాఢ మాసంలో బోనాలు పండగ నిర్వహించడంలోని పరమార్థం ఏమిటి, దాని యొక్క విశిష్టత ఏమిటో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం ఆషాఢ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఈరోజు తిథి శుద్ధ ద్వాదశి, దీన్నే వాసుదేవ ద్వాదశి అంటాం. మహావిష్ణువు యొక్క ఆరాధన శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, పెసల దానం, విష్ణు సహస్రనామ పారాయణ ఇత్యాది కార్యక్రమాలు అన్నీ కూడా బుధుడు ద్వారా శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. బుధుడు సౌమ్య గ్రహం, విష్ణు ప్రియుడు కాబట్టి బుధవారం నాడు చేసేటువంటి విష్ణువు యొక్క ఆరాధన ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, శత్రు క్షేత్ర స్థితి కాబట్టి ఇది అనుకూలత ప్రతికూలత కూడా కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల దోష నివృత్తికి శని జపం, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం ఉపకరిస్తాయి. ఈ రోజు వాసుదేవ ద్వాదశి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్మరణ, ఆరాధన, పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. గోవర్ధనోద్ధార గోపరిపాల గోపాల కృష్ణ హరే, గోపికలోల గోపాల బాల గోపాల కృష్ణ హరే, దేవకి నందన దేవాదిదేవ గోపాల కృష్ణ హరే, వసుదేవ నందన శ్రీ వాసుదేవ గోపాల కృష్ణ హరే. మందర గిరిధర మహిత విచార గోపాల కృష్ణ హరే, ముని జన వంద్య మోహన రూప గోపాల కృష్ణ హరే. 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. వాహన విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని పరిష్కరించుకోగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకి ఉన్నతి లభిస్తుంది. ప్రశాంతత కూడా కొనసాగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా రాజకీయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అనుచిత పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం వరకు ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి విద్యార్థులకి కొనసాగుతుంది. మహిళలకు ఆరోగ్యపరంగా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారు ఆటంకాలను అధిగమించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. వాసుదేవ ద్వాదశి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణుని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. అయినప్పటికీ అనుచిత పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. సూక్ష్మతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి.
బుద్ధి బలం పెరుగుతుంది, కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆలోచన సంపత్తి మహిళలకు పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోగలుగుతారు. న్యాయబద్ధ వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు తగ్గుతాయి. అనిశ్చిత పరిస్థితుల నుంచి వ్యవసాయ రంగం వారు బయటికి రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. వాసుదేవ ద్వాదశి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది, కార్యసిద్ధి చేకూరుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ ద్వారా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. అయినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పారిశ్రామిక రంగం వారికి శత్రుభీతి పెరుగుతుంది. ప్రత్యర్థుల్ని ఢీకొట్టలేకపోతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వ్యవసాయ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత కార్యక్రమాల్లో కూడా విముఖత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు ఒప్పందాలు వైద్య వృత్తి వారికి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. వాసుదేవ ద్వాదశి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది, ఆనందం లభిస్తుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది, వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. అశాంతి పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితిని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు కూడా లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి నూతన ఆలోచన విధానం ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఉపయోగపడుతుంది. వ్యాపార రంగం వరకు కూడా తిరిగి పుంజుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలకి చేసేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. విద్యార్థులకి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మహిళలకు పునఃప్రయత్నాల ద్వారా విజయాలు గృహపరంగా లభిస్తాయి. ప్రత్యర్థుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వరకు తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. వాసుదేవ ద్వాదశి సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణుని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. వ్యాపార నిర్ణయాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. మిత్రలాభం చేకూరుతుంది. సునాయాస విజయాలు విద్యార్థులకి ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రగతి సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కూడా ఉపకరిస్తాయి. ఆర్థిక వృద్ధి ఆనందాన్ని పెంచుతుంది. పారిశ్రామిక రంగం వారికి కార్యక్రమాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత ఉంటుంది. ఆర్థిక లాభాలు చేకూరేటువంటి సంఘటనలు బలాన్ని పెంచుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. వాసుదేవ ద్వాదశి సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది.
ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు తగ్గుతాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం పెరుగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు, సంబంధ బాంధవ్యాలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి నూతన అవకాశాలు వృత్తిపరంగా దక్కుతాయి. విద్యార్థులకి క్రమశిక్షణతో రాణించేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. కుటుంబ వృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి ఉపకరిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. వాసుదేవ ద్వాదశి సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరిగినప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆకస్మికంగా రాణిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే రాజకీయ వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. శ్రమ తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వరకు కలిసి వస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలని వ్యాపార రంగం వారు పునః ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు ప్రారంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వరకు తగ్గుతాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. రాజకీయ రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించేటువంటి అవకాశాలని సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. వాసుదేవ ద్వాదశి సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో మందత్వం కొనసాగుతుంది. ఆలోచన విధానంలో పొరపాట్లు దొరికేటువంటి సంఘటన లేకపోలేదు. మిత్రుల ద్వారా మాత్రం లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి. రాజకీయ వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుచిత పరిస్థితుల్ని, విఘ్నాల్ని క్రమక్రమంగా మాత్రమే ఎదుర్కోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార రంగం వారికి శ్రమ అధికమవుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారు తగిన రీతిలో తగిన సమయానికి పూర్తి చేయలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో విఘ్నాన్ని న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. వాసుదేవ ద్వాదశి సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం, సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు, విఘ్నాలు కొనసాగుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లని సవరించుకోలేకపోతారు. ఆర్థిక పరిస్థితి మెరుగు అవటానికి చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలని కూడా చవిచూస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత ఉంటుంది. ఆలోచన దోషాలు కూడా ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వరకు ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. వ్యాపార రంగం వరకు నష్టాల్ని భర్తీ చేసుకోలేనటువంటి పరిస్థితులు
విస్మయాల్ని కలిగిస్తాయి. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి దూరమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత కలిగి ఉంటారు. అయినప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. వాసుదేవ ద్వాదశి సందర్భంగా ఈ రోజు ధనస్సు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా అధిక వ్యయం నివారింపబడుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. గృహ కార్యక్రమాల్లో సంతోష వార్తలు బలాన్ని పెంచుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ప్రగతితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు చేపట్టగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు ఆనందాన్ని పెంచుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకి ప్రగతి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వరకు ఉపకరిస్తాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని మహిళలు చకచక పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. వాసుదేవ ద్వాదశి సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. ఆటంకాలని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. చిత్తశుద్ధితో చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా కార్యశుద్ధి ఏర్పడుతుంది. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో విఘ్నాలను అధిగమించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలు పారిశ్రామిక రంగం వారిని మొదట వేధించినప్పటికీ తర్వాత అనుకూలతని పెంపొందింపచేస్తాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు మక్కువను పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారు విజయాలు సాధించగలుగుతారు. అనుచిత పరిస్థితుల నుంచి సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. వాసుదేవ ద్వాదశి సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. సాహిత్యపరమైనటువంటి వ్యవహారాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయగలుగుతారు. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకి లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. మహిళలు ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. వాసుదేవ ద్వాదశి సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సాయంత్రం సంధ్యా సమయంలో సున్నకాలకి ఆహారాన్ని నివేదించడం ద్వారా కాళభైరవ యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. తద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. గృహ విషయాల్లో ప్రశాంతత ఏర్పడుతుంది. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇల్లు కట్టే ముందుగా స్థలానికి చుట్టూతా కూడా ప్రహరీ గోడ అనేటువంటిది నిర్మించుకోవాలి. అప్పుడే మాత్రమే ఇంటికి వాస్తు రక్షణ అనేటువంటిది ఏర్పడుతుంది.
పూర్వం నుంచి పెద్దలు ఇల్లు కట్టే ముందు తప్పనిసరిగా ఇటువంటి చర్యలు తీసుకోవటం గమనార్హం. స్థలం చుట్టూ ప్రహరీ గోడ కట్టుకోవటం, ఈశాన్యంలో నుయ్యి తవ్వుకోవటం పూర్వకాలంలో చేసేవాళ్ళు. ఈ విధంగా చేయటం వలన ఆ స్థలానికి వాస్తుపరమైనటువంటి శక్తి కలిగి ఇంటి నిర్మాణం నిరాఘాటంగా సాగిపోతూ ఉండేది. ఇది చాలా విశేషవంతమైనటువంటి నమ్మకం, నిజమని కూడా మనం చెప్పక తప్పదు. ఇక ప్రహరీ యొక్క ఆవశ్యకత ఏమిటి, ఎందుకని కట్టాలి ముందుగానే అంటే, ప్రహరీ గోడ వలన ఇంటి యొక్క హద్దులను ఏర్పరచుకోవటం జరుగుతుంది. మన హద్దులు ఏమిటో మనకు తెలుస్తాయి. 4 పక్కల గోడ ఉండటం వలన ఇంటికి అష్టదిక్కులు కూడాను నిర్ణయించబడి వాస్తుపరమైనటువంటి రక్షణ కలుగుతుంది. కట్టబోయే ఇంటికి సంబంధించిన మెటీరియల్ మరియు సామాగ్రి రక్షణకు కూడా ప్రహరీ గోడలు చాలా అవసరమే కదా. మరి ప్రహరీ నిర్మాణంలో ఇంటి యొక్క దిక్కులు నిర్ణయించబడతాయి. ఈ నిర్ణయించబడిన దిక్కులు ఇంటి యొక్క శుభాశుభాలను శాసిస్తాయి. ఇంటి యొక్క దిక్కులు ఏ విధంగా ఉంటే మంచిది అనేటువంటి విషయం కూడా గ్రహిద్దాం. వస్త్రాలు మానవుని రూపానికి అందం, రక్షణ ఇచ్చినట్లే ప్రహరీ ఇంటికి అందాన్ని, రక్షణని, వాస్తు బలాన్ని ఇస్తుంది. అందువలన 4 పక్కల గోడలు నిర్మించుకోవాలి. మంచి స్థానంలో గేట్లు అనేటువంటివి పెట్టుకోవాలి. గోడ ఎత్తు ఇంటి చుట్టూ మనం వదులుకునే స్థలము యొక్క కొలతలకు నిష్పత్తిలో ఉండాలి. తూర్పు మరియు ఉత్తరంలో ఎక్కువ ఖాళీ వదులుకొని దక్షిణం, పడమరలో పై 2 ఖాళీల కన్నా తక్కువ స్థలం వదలటం అనేది వాస్తుశాస్త్రరీత్యా నియమం. ఇంటి తూర్పు ఉత్తరంలో 10 అడుగుల లోపు ఖాళీ వదిలితే ప్రహరీ గోడ ఎత్తు 4 అడుగులకు మించరాదు. అది కూడా ఒంటిరాయి మందం ఇటుకతోనే కట్టుకోవాలి. పడమర ప్రహరీ మందంగా ఉంటే తూర్పు గోడ కూడా మందంగా ఉండవచ్చు. ఉత్తరం తూర్పుల్లో 10 నుంచి 15 అడుగుల మధ్యలో ఖాళీ వదిలితే ప్రహరీ గోడ ఎత్తు 4 అడుగుల నుండి 6 అడుగుల మధ్యలో ఉండవచ్చు. ఉత్తరం తూర్పులో ఖాళీ స్థలం 15 అడుగులు మించినట్లయితే 6 అడుగుల పైగా ఎత్తుగల గోడ కట్టవచ్చు. ఒకవేళ అప్పటికే పక్క ఇంటికి సంబంధించిన ప్రహరీ గోడ ఉన్నట్లయితే ఆ గోడ ఎత్తును బట్టి ఉత్తరం తూర్పుల్లో వదులుకోవలసిన ఖాళీ స్థలం నిర్ణయించుకోవాలి. ఉత్తరం తూర్పులో అప్పటికే 6 అడుగుల పైన ఎత్తుగల గోడ ఉంటే 10 అడుగులు తగ్గకుండా ఖాళీ వదులుకోవాలి. అయితే ఇంటి యొక్క ఎత్తు, ఆయం కూడా వదులుకోవలసిన ఖాళీని నిర్ణయిస్తాయి. ఉత్తరం తూర్పులో ఉన్న ప్రహరీ గోడ 4 మరియు 6 అడుగుల మధ్యన ఉంటే కనీసం 11 అడుగుల ఖాళీ స్థలం ఆ దిక్కుల్లో వదులుకోవాలి. తూర్పులో గోడ 6 నుంచి 10 అడుగుల మధ్య ఉంటే కనీసం 12 అడుగుల స్థలం వదులుకోవాలి. ప్రహరీ కూడా 10 అడుగుల నుంచి 20 అడుగుల వరకు ఎత్తు ఉంటే ఉత్తరం మరియు తూర్పుల్లో ఖాళీ స్థలం 15 అడుగులు మరియు ఆ పైన వదులుకోవాలి. పక్కవారి గోడలను, ఆ గోడలకు ఆనించి కట్టిన కట్టడాలను మనం ఏమీ చేయలేనప్పుడు ఆ గోడ ఎత్తును బట్టి మనం దొడ్లో ఖాళీ వదులుకోవడం చేయాలి. తూర్పు ఉత్తరపు ప్రహరీ పునాది ఏ విధంగా తీయాలి? ప్రహరీ యొక్క పునాది కూడా సాధ్యమైనంత వరకు తక్కువ లోతులో ఉండాలి. లోతు ఎక్కువైన కొద్దీ ఆయా నుంచి మంచి దిక్కులైన ఉత్తరం తూర్పుల్లో రాళ్ల రూపంలో ఎక్కువ బరువు పడుతుంది. కాబట్టి గోడ నిలబడటానికి కావలసినంత ఎత్తులో మాత్రమే పునాది తీసుకోవాలి. అయితే కాంక్రీట్ పిల్లర్ల ద్వారా గోడ వరకు స్లాబ్ పోసి దాని మీద గోడ లేవటం ఉత్తమమైన పని. దీనివల్ల తూర్పు ఉత్తరాలలో నేల మీద ఎక్కువ బరువు కూడా పడదు. తూర్పు ఉత్తరపు ప్రహరీ జాగ్రత్తలు ఏమిటి అని చెప్పేసి ఒక్కసారి పరిశీలిద్దాం.
తూర్పు ఉత్తర ప్రహరీపై ఎటువంటి బరువులు కూడా ఉండరాదు. తూర్పు ఉత్తర ప్రహరీ గోడల మీద ఎటువంటి బరువులు కూడా ఉండటం మంచిది కాదు. తూర్పు ఉత్తరపు ప్రహరీ గోడకు మందంగా డిజైన్లు తాపడం చేయరాదు. తూర్పు ఉత్తరపు గోడలో బొరియే ఉంటే డిజైన్లు ఉంచటం చాలా శ్రేష్టం. అలాగే ఈ దిక్కుల గోడ కట్టడానికి ఉపయోగించే రాళ్ళు చాలా తేలికైన రాళ్ళు లేక హాలో బ్రిక్స్ అయితే మంచిది. తూర్పు ఉత్తరాల్లో ప్రహరీ బయట నుంచి ఇంటి గుమ్మాలు కనిపించాలి. తూర్పు ఉత్తరాల్లో ప్రహరీ బయట నుంచి ఇంటి గుమ్మాలు కనిపిస్తూ ఉండాలి. అలా కట్టడం చాలా మంచిది. ఇక దక్షిణం మరియు పడమర, ఇక్కడ ప్రహరీ గోడలు నిర్మించేటప్పుడు గోడలు ఎంత బలంగా ఉంటే అంత మంచిది. అంటే మందపాటి గోడలు కూడా కట్టుకోవచ్చు, తప్పులేదు. అయితే పడమరలో కానీ మరియు మూలల్లో కానీ ప్రహరీ గోడలకు అంటేటట్లుగా నిర్మాణాలు చేసి ప్రధాన గృహానికి కలిసేయడాన్ని మూతపట్టం అంటాం. ఇలా మూతపట్టం కూడా దురదృష్టకరం. మూతపడే విధంగా నిర్మాణాలు చేయకూడదు. వాయువ్య మూత అసలు పనికిరాదు. ప్రహరీకి కట్టినప్పుడు వాయువ్య మూల కనుక మూత కనుక పడినట్లయితే చాలా నష్టం వాటిల్లుతుంది. మూత పడకుండా ఖాళీ ఉండే విధంగా ప్రహరీ గోడ కట్టండి. అట్లాగే గోడలు కట్టేటప్పుడు అండి దక్షిణము పడమర కాస్త మందంగాను, ఉత్తరము తూర్పు మందం తక్కువగాను గోడలు కట్టడం సర్వే సర్వత్రా కూడా శుభదాయకము. ఇక గేట్లు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోవడం చాలా మంచిది. మూలలు తగ్గకుండా చూసుకోండి. గోడ కట్టేటప్పుడు ఎప్పుడైనా సరే వంకర టింకరగా పెట్టకూడదు. గోడలు వాడేటువంటి తీరుతెన్నుల్లో చాలా జాగరూకత వహించి ఆ దక్షిణం వైపు గోడ చక్కగా ఉండాలి. మందం కూడా బాగుండాలి. ఎత్తు కూడా మిగిలిన గోడల కన్నా ఎత్తులో ఉండాలి. ఎప్పుడైనా సరే వంకర టింకరగా పెట్టకూడదు. గోడలు వాడేటువంటి తీరుతెన్నుల్లో చాలా జాగరూకత వహించి ఆ దక్షిణం వైపు గోడ చక్కగా ఉండాలి. మందం కూడా బాగుండాలి. ఎత్తు కూడా మిగిలిన గోడల కన్నా ఎత్తులో ఉండాలి. దక్షిణ పడమర గోడలు ఎత్తులోను, ఉత్తర తూర్పు గోడలు ఎత్తు తక్కువలోనూ ఉండటం సర్వే సర్వత్రా శుభదాయకం. ఖాళీ స్థలం వదిలినప్పుడు మీరు ఒక్కొక్కసారి గృహ నిర్మాణం చేపట్టిన తర్వాత ఉత్తరపు వైపు ఉన్నటువంటి గోడకు డిజైన్స్ అనేటువంటివి గ్రానైట్స్ ఇట్లాంటివి ఉపయోగించినప్పుడు ఆ గోడ మందంగా తయారవుతుంది. ఈ మందం కన్నా దక్షిణం గోడ మందం ఎక్కువ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. వెనక గోడ ఉత్తర వైపు రోడ్డు ఉంది, ఉత్తరం వైపు మీరు గోడ కట్టారు, ఉత్తర గోడ. అలాగే పడమర తూర్పు దక్షిణం కట్టారు. దక్షిణం ఎత్తు పెంచి కట్టారు కానీ మందం తగ్గించారు. ఇక్కడ ఉత్తరం వైపు ఉన్నటువంటి ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళకి చక్కటి అందాన్ని తీసుకురావాలని గ్రానైట్లు బిగించారు. ఈ గ్రానైట్ మందం రాలే, కట్టిన గోడ కన్నా మందంగా వచ్చింది. అప్పుడు దక్షిణ గోడ మందం తగ్గింది కదా, ఆ దక్షిణ గోడ వైపు కూడా గ్రానైటు లేకపోతే టైల్స్ ఏవోటి అతికించడం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. వాస్తుశాస్త్రంలో చిన్ని విషయాలకే అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఆ విషయాల్ని ఆధారంగా చేసుకొని చాలా చక్కగా నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టినట్టయితే సర్వే సర్వత్రా సుఖప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఉత్తరం వైపు ఆ కాంపౌండ్ వాల్ కట్టిన తర్వాత మీ ఇల్లు ఉత్తర దిశలో ఉన్నప్పుడు నడిచేటువంటి తీరుతెన్నుల్లో ఈశాన్యం వైపు పెద్ద గేటు, ఉత్తరం వైపు చిన్న గేటు పెట్టుకొని నడవాలి. ఆ నడిచేటువంటి తీరుతెన్నుల్లో కూడా నీరంతా కూడా వాడిన నీరంతా కూడా ఈశాన్యంలో నుంచి బయటకు పెట్టుకోవాలి. ఈశాన్యం నుంచి బయటికి పోయి అటు పడమర వైపు పోవచ్చు, ఇటు తూర్పు వైపు కూడా పయనించవచ్చు, తప్పు లేదు. ఇక మొక్కలు నాటేటువంటి విధి విధానంలో ఉత్తరం వైపు గోడకి చాలా చక్కటి నిర్మాణాత్మకమైనటువంటి మొక్కలు ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు మీ యొక్క ఉత్తరపు గోడను ఆనించకుండా కాలువ ఉంటుంది కదా, ఉత్తరం వైపు కాలువ, ఆ కాలువ పై భాగాన మరీ ఎత్తుగా కాకుండా
మీరు ఎప్పుడు కూడా ఉత్తరం లోపల ఉన్నటువంటి మందాన్ని ఎత్తును ఆధారంగా చేసుకొని ఆ ఎత్తు కన్నా తక్కువ ఎత్తులో ఆ యొక్క మొక్కల పెంపకం జరగాలి. ఆ మొక్కలు నాటేటప్పుడు కూడా మరీ భారీగా పెరిగేటువంటి మొక్కలు కాకుండా చిన్ని చిన్ని మొక్కలు, చక్కటి పుష్పాలు పూసేటువంటి మొక్కలు, దేవునికి నిత్యం ఆరాధనలో ఉపయోగించేటువంటి పూల చెట్లు మీరు ఉత్తరము వేపు కట్టినటువంటి ఆ యొక్క దీనిలో పెంచుకోవచ్చు, తప్పు లేదు. ఇక పడమర వైపు కూడా రోడ్డు ఉంది, మాకు ఉత్తరం వైపు రోడ్డు ఉందండి, పడమర వైపు కూడా మొక్కలు నాటాలి అనుకున్నాం అన్నప్పుడు పడమర వైపు మీ ఇష్టం వచ్చినట్టుగా ఆ వాయువ్యం నైరుతిలో పెద్ద పెద్ద వృక్షాలు కూడా నాటవచ్చు, తప్పు లేదు. ఉత్తరం వైపు మాత్రం చిన్న చిన్న చెట్లు మాత్రమే నాటవలే. పడమర వైపు నాటేటువంటి మొక్కల్లో మారేడు దళం అత్యంత శ్రేష్టదాయకం. పడమర వాయువులో కానీ పడమర నైరుతిలో కానీ మారేడు దళ ప్రసాద శివతత్వ లక్షణాన్ని ప్రసాదించేటువంటి ఆ యొక్క చెట్టును నాటడం సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఇకపోతే ఇటీవల కాలంలో వానలకు చక్కటి తలుపులు తయారు చేసి పెడితే తడిసి పాడైపోతున్నాయి. ఇట్లా తడిసి పాడైపోకుండా వాటికి ముందు భాగాన ఆచ్ఛాదనగా గేటు అమరుస్తున్నారు. గేట్లు అంటే ఇనుప గ్రిల్లులు. ఇనుప గ్రిల్లు పెట్టి ఆ ఇనుప గ్రిల్లుకేమో చక్కటి డిజైన్ కలిగినటువంటి ప్లాస్టిక్తో తయారు చేసిన అట్టలు బిగిస్తున్నారు. అలా బిగించడం వలన లోపల ఉన్నటువంటి తలుపులు పాడైపోకుండా ఉంటున్నాయి. ఆ ప్లాస్టిక్ అట్టలు రకరకాలైన అట్టలు వస్తున్నాయి. ఆ అట్టలు బిగించేటువంటి తీరుతెన్నులో కూడా వాస్తును పాటించాలి. అంటే మరీ బరువైనటువంటి అట్టలు కాకుండా చక్కగా ఉండేటువంటి అట్టలు చూసుకొని బిగించడంలో తప్పు లేదు. మీరు వాన కురిసేటప్పుడు మాత్రమే ఆ యొక్క గేటును వాడాలి, మిగతా టైంలో పెద్దగా ఉపయోగించకూడదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సూర్యుని యొక్క కిరణాలు లోపలికి పడి తీరాలి ఏ ఇంట్లో అయినా సరే. ఉదయాన్నే నిద్ర లేస్తూనే తూర్పు దిశలో ఉన్నటువంటి తలుపులన్నీ తెరిచి ఉంచండి అన్నారు వాస్తుశాస్త్రంలో. ఆది మధ్యాంతరవర్తి నారాయణ స్వరూపుడైనటువంటి సూర్య భగవాన్ యొక్క కిరణ పుంజాలు మీ ఇంట్లో పడి తీరాలి. ఎప్పుడైతే అట్లా కిరణ పుంజాలు పడతాయో అప్పుడే ఐశ్వర్యం వచ్చి తీరుతుంది, ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు సూర్య భగవానుడు. అందుకే ఇంటి యజమాని ఉదయాన్నే నిద్ర నుంచి లేచి తూర్పు వైపు తిరిగి సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం చేయటం సర్వే సర్వత్రా సుఖదాయకము. స్నానపానాదులు అయిన తర్వాత ఈ పని ఆచరించడం సర్వే సర్వత్రా సుఖప్రదమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఆషాఢ బోనాల జాతర యొక్క ప్రత్యేకత ఏమిటో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికను పరిశీలిద్దాం. ప్రపంచంలోని అన్ని సంస్కృతులలోనూ సర్వసామాన్యంగా కనిపించేటువంటి లక్షణం మాతృ ఆరాధనం. పరమాత్మని జగత్పితగా, ప్రకృతిని జగన్మాతగా ఆరాధించేటువంటి ఈ లక్షణం మానవ సభ్యత వికాస క్రమంలో తొలి దశ అని చెప్పవచ్చు. అమ్మే ప్రకృతి, అమ్మే అన్నింటికీ మూలం, అందుకే అమ్మే దైవం. 1869వ సంవత్సరంలో హైదరాబాదు, సికింద్రాబాదు ప్రాంతాలలో ప్రాణాంతకమైనటువంటి మలేరియా వ్యాధి ప్రబలింది. ప్రకృతి ప్రకోపాన్ని గమనించినటువంటి పెద్దలు ఈ ప్రకృతి మాతను ప్రసన్నం చేసుకోవటానికి ఉత్సవాలు, జాతరలు జరపాలని నిశ్చయించారు. శిష్ట వ్యవహారంలో జరుపుకునేటువంటి పండగలలో కూడా దైవీ శక్తులకు నైవేద్యాలు సమర్పించడం సంప్రదాయం. అమ్మవారు చిత్రాన్న ప్రియ అని స్తోత్రాలు చెబుతున్నాయి. అందుకే అమ్మను ప్రసన్నం చేసుకోవటానికి భోజనం సమర్పించడమే బోనాల పర్వంలోని పరమార్థం. అసలు బోనాలు అనే పదం బోనం, భోజనం అనేటువంటి సంస్కృత పదానికి వ్యావహారిక రూపం. ఈ బోనమే అమ్మవారికి సమర్పించేటువంటి నైవేద్యం. బోనాల కోసం కొత్త కుండలను మాత్రమే వాడుతారు. శుచిగా, పవిత్రంగా అన్నం వండి దాన్ని ఘటంలో అంటే కుండలో ఉంచి ఆ ఘటానికి పసుపు, కుంకుమలతో పూజలు చేసి వేపాకులతో అలంకరిస్తారు. ఈ ఘటం పైన ప్రమిద వెలిగించి వినయంగా తలపై మోసుకుంటూ ఆడపడుచులు అమ్మవారికి ఈ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా విపరీత పరిణామాలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది.
రేపు అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు ఉన్నాయి. వ్యాపారపరమైనటువంటి సమస్త వ్యవహారములకు, వ్యాపారంలో నూతన ప్రణాళికలకు, క్రయ విక్రయాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వైద్య పరీక్షలు నిర్వహింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాల్లో కీలకమైనటువంటి చర్చలు నిర్వహించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. గ్రహణ సమయంలో అర్జునుడితో యుద్ధానికి వచ్చినటువంటి భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధనాదుల యందు కర్ణుణ్ణి పరిచయం చేస్తూ ఉత్తర కుమారుడితో అర్జునుడు మాట్లాడతాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు కర్ణుడు ఇటువంటి వాడు అన్నది చెప్తాడు. ఎదురుగుండా నిలబడినటువంటి వాడు ఒక గొప్ప వీరుడు. కర్ణుడు ఏమీ సామాన్యమైనటువంటి వ్యక్తి కాడు. కానీ కర్ణుడైతే కొద్దిగా నోటి దురుసుతనంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అనేక సందర్భాలలో అది కనపడుతూ ఉంటుంది. అదే అర్జునుడైతే కర్ణుణ్ణి పరిచయం చేసేటప్పుడు ఉత్తర కుమారుడితో కొన్ని మాటలు చెప్తాడు. ఆయన వీరాగ్రేసరుడు అంటాడు. కర్ణుడు వీరుల యందు చాలా చాలా గొప్పవాడు. కాబట్టి ఆయనని తక్కువ అంచనా వేయడం కానీ, ఆయన సామాన్యమైనటువంటి వీరుడు అని లెక్క పెట్టడం కానీ కుదిరే విషయం కాదు. అపారమైనటువంటి భుజబలము కలిగినటువంటి వాడు. కాబట్టి పరమాద్భుతమైనటువంటి రీతిలో లక్ష్యశుద్ధితో బాణప్రయోగం చెయ్యగలిగినటువంటి వాడు. విశేషించి దుర్యోధనుడి యొక్క ప్రేమకు పాత్రుడైనటువంటి వాడు. అవతల వైపు రాజు కర్ణుడికి సంబంధించినంత వరకు ఆయనకు స్వామి దుర్యోధనుడు. స్వామి యొక్క ప్రీతిని చూరగొనడం ఒక గొప్ప విశేషం. దుర్యోధనుడి యొక్క ప్రీతిని పొందినటువంటి వాడు కర్ణుడు. అందుకని స్వామి భక్తి పరాయణుడైనటువంటి వాడు. అది చెడుని ఆశ్రయించాడా, మంచిని ఆశ్రయించాడా కాసేపు పక్కన పెట్టండి. తాను ఏ ప్రభువుని ఆశ్రయించి ఉన్నాడో, ఏ స్వామిని ఆశ్రయించి ఉన్నాడో ఆయన పట్ల పరమ ప్రేమతో ప్రవర్తిస్తాడు. అలా ప్రవర్తించిన కారణం చేత దుర్యోధనుని యొక్క విశేషమైనటువంటి ప్రీతికి పాత్రుడైనటువంటి వాడు. యుద్ధంలో ఎవరినీ లెక్క చెయ్యడు. దానివల్ల భయమనేటటువంటి మాట ఆయన యందు అన్వయము కాదు. నిర్భయంగా పోరాటం చేస్తాడు. ఎటువంటి వీరుడు రానివ్వండి, భయపడి వెనక్కి తగ్గడం అనేటటువంటిది కర్ణుడికి ఉండదు. అర్జునుడు చెప్తున్న మాటలు అంటే ఎంత గొప్పగా పరిచయం చేస్తున్నాడో చూడండి. అలాగే ఆయన గొప్ప కీర్తి కలవాడు. గతంలో ఎన్నో విశేషములను సాధించినవాడు. లేకుండా కీర్తి ఎలా వస్తుంది? అంతేగాని చూడగానే తక్కువ చేసి మాట్లాడడం కానీ, ఆయనకున్నటువంటి వ్యతిరేక కోణాన్ని ఉత్తర కుమారుడితో పరిచయం చేయడం కానీ అర్జునుడు చెయ్యలేదు. అది ఒక వీరుడు మరొక వీరుడికి ఇవ్వవలసినటువంటి మర్యాద, మాట్లాడవలసినటువంటి తీరు. అర్జునుడికి లేదా కోపం ఉంది, కానీ ధర్మమునకు కట్టుబడి ప్రవర్తించడం అంటే చిత్తశుద్ధి కలిగి ఉండుట అన్న మాటకు అర్థం అది. కాబట్టి ఆయన గొప్పగా లక్ష్యాన్ని భేదిస్తాడు. దేనిని గురి చూసి కొట్టాడో అది ఇక గురి తప్పడం అన్న మాట ఉండదు. అంత ఖచ్చితంగా గురి చూసి కొడతాడు. అన్నిటినీ మించి ఉత్తర కుమార, దుర్యోధనుడు ఈ కర్ణుడిని దగ్గర పెట్టుకున్నప్పుడు కేవలముగా నాకు శత్రువుగా తీర్చిదిద్దాడు. నా పట్ల అంత మాత్సర్యాన్ని పెంచుకున్నాడు. దుర్యోధనుడు అంత గొప్పగా తయారు చేశాడు ఈ కర్ణుణ్ణి. అందుకే ఎప్పుడెప్పుడు నాతో యుద్ధం వస్తుందా అని ఈ కర్ణుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అంతవరకు మాత్రమే చెప్పాడు. అంటే
నిజానికి అందులో ఏది పరిహరించాలో, ఏది మాట్లాడవలసిన అవసరం లేదు, ఏది కఠినంగా ఉంటుందో ఆ విషయాలు వీటిని కూడా అర్జునుడు ప్రస్తావించలేదు. ఇది ఒక్కొక్కరి యొక్క మాట వైభవానికి ప్రతీక. నేను నిజానికి మహాభారతంలో కర్ణుడు అన్న విషయాన్ని పరిశీలనం చేస్తున్నప్పటికీ సాటి వీరుడు పట్ల చూపించేటటువంటి గౌరవానికి సంబంధించినంత వరకు అర్జునుడి మాట తీరును ఒకసారి ఉటంకించడం జరిగింది. తర్వాత ఆ ఉత్తర గోగ్రహణ సమయంలో గోవులని మరలించి మళ్ళీ విరాటరాజు గారి యొక్క నగరానికి తీసుకెళ్లడానికి అర్జునుడు ప్రయత్నిస్తున్నాడు. ఎలాగైనా గోవులన్నిటినీ కూడా హస్తినాపురానికి తరలించడానికి దుర్యోధనాదులు ప్రయత్నిస్తున్నారు. అలా ప్రయత్నించేటటువంటి సందర్భంలో సహజంగా కర్ణుడికి అర్జునుడికి యుద్ధం జరుగుతుంది. అలా యుద్ధం జరిగినప్పుడు కొంతసేపు జరిగిన తరువాత అర్జునుడు శిరము, లలాటంబును, కంధరమును, బాహువులు, ఉరము, దందడి వ్రయ్యన్ గిరిపై పిడుగులు దొరగెడు పరుసున దృఢదీప్త శాత భల్లములేశన్. అసలు కర్ణుడికి ఉక్కిరి బిక్కిరయ్యేటట్టుగా తిరిగి అర్జునుడి మీద బాణాలు సంధించి ప్రయోగించడానికి కావలసినటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా అర్జునుడు కర్ణుని యొక్క తల మీద, నుదురు మీద, కంఠం మీద, బాహువుల మీద, వక్షస్థలం మీద బాణములనన్నింటినీ కూడా కుప్పించేశాడు. అన్ని బాణములన్నీ తగిలేటప్పటికీ ఇక యుద్ధభూమి యందు నిలబడలేకపోయాడు. అర్జునుడి బాణములను ఎదుర్కొనడం కానీ అర్జునుడిని కొట్టడం కానీ కర్ణుడికి సాధ్యం కాలేదు. అరిమురి అంగములెల్లను ఉరుముగ ఇట్లడరు అర్జునుని ఇమ్ములకున్ వెరచరచి సుతపుత్రుడు పరచే పొడిమి ఎద్రువ మచ్చపతి సుతుడార్వన్. ఆ కర్ణుడు ఎప్పుడైతే అర్జునుడు తన యొక్క శరీరమునకు సంబంధించినటువంటి అన్ని ముఖ్యావయవముల మీద బాణములను ప్రయోగించి బాధ పెడుతున్నాడో, అరిమురి అంగములెల్లను నురుముగ ఇట్లడరు అర్జునుని అమ్ములకున్, ఆ అర్జునుడు వేసిన బాణముల యొక్క ధాటికి తట్టుకోలేక వెంటనే రథాన్ని తీసుకుని కర్ణుడు యుద్ధభూమిని విడిచిపెట్టి దూరంగా పారిపోయాడు. అది చూసి ఉత్తర కుమారుడు పరమానంద పడిపోయి పెద్ద చప్పుడుచ్చేటట్టుగా కేక వేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అంటే వేరొకసారి కర్ణార్జునులకు ద్వంద్వ యుద్ధానికి అవకాశం వచ్చింది. కర్ణుడికి వెనక భీష్మ, ద్రోణ, కృపాచార్యాది వీరులందరూ కూడా ఉన్నారు. పక్కనే దుర్యోధనుడు ఉన్నాడు. సైన్యం ఉంది. అర్జునుడి వైపున ఎవ్వరు లేరు, ఒక్కడే. పైగా సారథి సరి అయినటువంటి సమర్థుడు కాడు, పిరికివాడు. ఉత్తర కుమారుడు సారథిగా ఉన్నాడు. తగినంత శక్తి లేని సారథిని అక్కడ తన రథాన్ని నడపడానికి వినియోగించుకుంటూ అర్జునుడు ఇంత గొప్ప యుద్ధం చేసి కర్ణుడు యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్టుగా చేశాడు. కర్ణుడు ఇంతమంది మధ్యలో ఉండి, ఇంత సైన్యంతో ఉండి, అర్జునుడు వస్తే నేను అది చేస్తాను ఇది చేస్తానని ఇన్ని ప్రగల్భాలు పలికినవాడు నిజంగా అర్జునుడు వచ్చి నిలబడి యుద్ధం చేయడం మొదలు పెడితే అర్జునుడితో యుద్ధం చెయ్యలేక ఆ యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటంటే, మరి మళ్ళీ ఇలా జరిగినప్పుడు దుర్యోధనుడు ఎలా నమ్మాడు కర్ణుణ్ణి? అది పెద్ద ప్రశ్న. అసలు దానివల్ల కదా భారతం నడుస్తోంది. కర్ణుడి వలన భారతం నడుస్తోంది అని నేను ప్రతిపాదన చేస్తున్నాను. మరి కర్ణుణ్ణి నమ్మితే కదా దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళాలి. కర్ణుణ్ణి నమ్మడానికి ఇది మొదటిసారా కర్ణుడు ఓడిపోవడం? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.